ఒక సభలోని భాగవత్ సప్తా అవుతుంది. భాగవత్ సప్తా అయిన ఎండింగ్లోనే మా ఫండ్ రైజింగ్ చేసుకుంటున్నాను టెంపుల్ కోసం. సో అందరూ చేతులు ఎత్తుతున్నారు. నేను 50,000 ఇస్తాను, నేను 10,000 ఇస్తాను, నేను 20,000 ఇస్తాను. ఒకరు వచ్చి ఆర్గనైజర్స్తో మాట్లాడేసి, బాబు నేను 10 lakhs ఇవ్వాలనుకుంటాను, కాకపోతే గుప్తదానం ఎవరికి చెప్పొద్దు, నాకు ఆ పేరు ప్రతిష్ట అలాంటివి నాకు ఇష్టం ఉండదు, నేను 10 lakhs ఇస్తాను, అనౌన్స్ చేసేయండి. అంటే అనౌన్స్ చేస్తే ఎవరైనా ఎంకరేజ్ అవుతారు, కానీ నా పేరు చెప్పొద్దండి, ఇది గుప్తదానం. వీళ్ళు చాలా హ్యాపీ అయిపోయి థ్యాంక్ యూ అని వెంటనే ఆయన ఆర్గనైజర్స్కి చెక్ ఇచ్చేశారు. వీళ్ళు చెక్ వెంటనే పెట్టేసి స్టేజ్ మీద వెళ్ళిపోయి, ఒక డోనర్ ఉన్నాడండి దాత, తను గుప్తదానం చేశారు, దయచేసి అందరు తన కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి అంటే అందరూ చప్పట్లు కొట్టండి అండి ఒకసారి కొట్టేశారు. చప్పట్లు అయిపోయింది. 2 నిమిషాల తర్వాత తను ఆర్గనైజర్ దగ్గరికి వచ్చేసి చెవుల్లో చాలా బాగా అనౌన్స్మెంట్ చేశారు, కానీ ఏమనుకోకపోతే ఒక మాట అనేయొచ్చు, అంటే ఎవరైతే గుప్తదానం ఇచ్చారో తను ఈ సభలోనే కూర్చున్నాడని ఆ మాట చెప్పి వచ్చాడు. అయితే సరేనండి అంటే మళ్ళీ ఇందాక అనౌన్స్మెంట్ చేశాను కదండి, ఒక చిన్న ఇదనమాట, ఎవరైతే ఆ గుప్తదానం ఇచ్చారో ఆయన ఈ సభలోనే కూర్చున్నారో ఒక్కసారి ఆయన కోసం చప్పట్లు కొట్టండి. ఈయన కొంతసేపు తర్వాత మళ్ళీ వచ్చాడు, బాగానే చెప్పారండి, కాకపోతే మీరు ఒకటి చెప్పేయచ్చు, అంటే నా పేరు చెప్పొద్దు, ఎవరైతే ఆ గుప్తదానం ఇచ్చారో ఆయన స్టేజ్ మీదే కూర్చున్నారని ఆ ఒక్క మాట చెప్పాడు, ఆ ఒక్క మాట కానివ్వండి. ఇతను వచ్చేసి మళ్ళీ అయితే ఎవరైతే ఆ గుప్తదానం ఇచ్చారండి ఆయన స్టేజ్ మీదే కూర్చున్నారు, దయచేసి ఒకసారి చప్పట్లు కొట్టండి. కొట్టారు. ఆయన కొంచెంసేపు పైకి వచ్చేసి చాలా బాగా చేశారండి అనౌన్స్మెంట్, కాకపోతే ఏమనుకోకపోతే ఆయన స్టేజ్ మీద రైట్ సైడ్లో కూర్చున్నారని ఒక మాట చెప్పండి, అంతే, గుప్తదానం అండి, పేరు చెప్పకూడదు జస్ట్ అని. ఆయన మళ్ళీ ఇందాక మీరు అనౌన్స్మెంట్ విన్నారు కదండి, ఆయన స్టేజ్ మీద రైట్ సైడ్లోనే కూర్చున్నారు, మళ్ళీ కొట్టారు. మళ్ళీ ఇంకో కొంతసేపు తర్వాత వచ్చాడు ఫైనల్గానే, సారీ నన్ను ఇన్నిసార్లు డిస్టర్బ్ చేశారు, కాకపోతే మీరు చాలా బాగా చెప్పారు, కాకపోతే ఒక మాట అనేయండి, ఎవరైతే గుప్తదానం చేశారో స్టేజ్ మీద రైట్ సైడ్లో 4th చైర్లో కూర్చున్నాడని ఆ ఒక్క మాట చెప్పేయండి. ఇతను పైకి వచ్చేసి ఇంకా 6th టైం అనౌన్స్మెంట్ అండి, ఎవరైతే గుప్తదానం చేశారండి ఆయన స్టేజ్ మీద రైట్ సైడ్ ఈ సభలోనే 4th చైర్లో కూర్చున్నాడు, దయచేసి చప్పట్లు కొట్టండి అని అందరు కొట్టారు. మనసులో అనుకున్నాడు, ఇతను 10 లక్షలు ఇవ్వకపోతే ఇప్పుడే చూపించేవాడు, కానీ మళ్ళీ చుప్పగా ఉంటే డొనేషన్ ఇచ్చాడు కదా. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, హ్యాపీగా అందరు ఇంటికి వెళ్ళిపోయారు, అయిపోయింది. ఇతను చెక్ డిపాజిట్ చెక్ రిటర్న్ అయిపోతే అది వెంటనే బ్యాంక్ అడిగి ఏమైందంటే సైన్ లేదన్నారు. అయ్యో బాబు సైన్ లేదంటే వెంటనే అది ఇంటికి వెళ్ళారు. ఏంటి బాబు 6 times చప్పట్లు కొట్టిపించారు కానీ చెక్ మీద సైన్ చేయలేదంటే, అరే నీకు ఈ మాత్రం అర్థం అవ్వలేదా, గుప్తదానం కదా, నా పేరు ఎలా రాస్తాను చెక్ మీద. వీళ్ళకి వచ్చింది ఆ మాత్రం బుద్ధి లేదా, గుప్తదానం చెక్ మీద పేరు రాయకూడదని అన్నారనమాట. సో అలా ఉంటారు కొంతమంది. మామూలుగా ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళకి ఏంటంటే ఆ రికగ్నిషన్ కావాలి, లేదంటే ఆ మెప్పు, లోక మెప్పు కోసం చేసుకుంటారు. నేను ఇంత ఇచ్చాను. బృందావనంలోనే ఒక డోనరు దాత ఎల్లప్పుడూ కూర్చొని ఎవరైనా ఫ్యాన్ వేస్తే కోపం అయిపోయేవాడు, బాబు ఫ్యాన్ ఇవ్వనండి అంటే అవ్వదు, ఎందుకంటే ఆ ఫ్యాన్ మీద నా పేరు రాసి ఉంది, డొనేటెడ్ బై, మీరు అలా ఫ్యాన్ ఇలా ఆన్ చేస్తే నా పేరు కనిపించదు, అందుకోసం ఎవరిని ఫ్యాన్ వాడడానికి అలౌ చేయలేదు. కానీ కృష్ణుడు చాలా మంచిగానే ఎవరికి ఖబర్ లేదు, ఎవరికి చెప్పలేదు, సుధామకి అన్నీ ఇచ్చేశారు. ఇది కృష్ణుడు ఒక స్వభావం.